సిక్కోలు వైసీపీ పరిస్థితి చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా ఉందా? బడా నేతల జిల్లాలో గ్రూప్ వార్ని ఇప్పటికీ ప్రోత్సహిస్తున్నారా? తమ ఆధిపత్యం కోసం నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ అగ్గి రాజేస్తున్నారా? శ్రీకాకుళం ఫ్యాన్ కింద ఏం జరుగుతోంది? పెద్దోళ్ళు ఎలాంటి పుల్లలు పెడుతున్నారు? రాష్ట్రం మొత్తం ఒక లెక్క, మా జిల్లా తీరు మరో లెక్క అంటున్నారు సిక్కోలు వైసీపీ ద్వితీయ శ్రేణి లీడర్స్. ఇక్కడ పార్టీకి బలమైన నాయకత్వం, కేడర్ బేస్ ఉంది. కానీ సమన్వయం చేసుకోవడంలోనే చతికిల పడుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఇప్పుడిప్పుడే కోలుకునే ఛాన్స్ కూడా ఉండబోదని పార్టీ వర్గాలే అంటున్నాయి. 1-2 నియోజకవర్గాలు మినహా ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని చోట్ల గ్రూప్స్ గోలుంది. పార్టీ కష్టకాలంలో ఉన్నా నేతల తీరు మాత్రం మారటం లేదంటోంది కేడర్. అప్పుడలా ఇప్పుడు ఇలా అంటూ ఈగోలకు పోతూ మరింత బలహీనపరుస్తున్నట్టుగా మాట్లాడేసుకుంటున్నారు. జిల్లాలోని అధికార కూటమి పార్టీల మధ్య కొన్ని లొసుగులున్నా అంతా ఒకే దారులు వెళుతున్నారని, మరి మనోళ్ళకేమైందంటూ మథనపడుతున్నారట ఫ్యాన్ లీడర్స్. వర్గ విభేదాలు, నియోజకవర్గ స్థాయిలో ఉన్న గ్రూపులు పార్టీని మరింత బలహీనపరుస్తున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎలాగూ కేడర్ బేస్ ఉంది కాబట్టి అధిష్టానం ఇచ్చిన పిలుపును అందుకొని కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగితే పూర్వపు స్థితి వస్తుందని, కానీ ప్రస్తుతం చూస్తుంటే అలాంటి వాతావరణం ఏదీ కనిపించడం లేదని చెప్తున్నారు ద్వితీయ శ్రేణి నేతలు. ఇచ్చాపురం, టెక్కలి, ఆముదాల వలస, నరసన్నపేట, రాజాం, ఎచ్చెర్ల, పలాస, పాతపట్నం ఇలా ఎటు చూసినా గ్రూపు గోలే. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా విభేదాలున్నాయని, కాకుంటే చిన్న గీతకు పెద్ద గీతకు మధ్య ఉండే అంతరం తప్ప గొప్పగా ఏం లేదని చెప్తున్నారు వైసీపీ లీడర్స్. అసలు వీటన్నిటికి కారణం పార్టీ సీనియర్స్ వైఖరి అన్నది ద్వితీయ శ్రేణి మాట. ఇచ్చాపురంలో ఇన్ఛార్జి పిరియ విజయలక్ష్మి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా కూడా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారట విజయలక్ష్మి. కానీ నియోజకవర్గానికి చెందిన కొందరు కీలక నేతలు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు వెలగబట్టిన వారు మాత్రం కార్యక్రమాలకు ముఖం చాటేస్తున్నట్టుగా సమాచారం. గతంలో యాక్టివ్గా ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజ్ సైతం మున్సిపల్ చైర్పర్సన్ విషయంలో తేడాగా ఉన్నట్టుగా తెలుస్తోంది. టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పార్టీ నుంచి బయటికెళ్లినా వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు ఇప్పటికీ ఆయనతో టచ్లోనే ఉన్నారట. ఆముదాల వలసలో కొత్త ఇన్ఛార్జి చింతాడ రవికుమార్కు మాజీ స్పీకర్ తమ్మినేని వర్గం సహకరించడం లేదంటున్నారు. ఎచ్చెర్లలో మాజీ ఎమ్మెల్యే సైతం పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్తో సతమతమవుతున్నారట. రాజాంలో కొత్త ఇన్ఛార్జి డాక్టర్ తలే రాజేష్, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు వర్గాల మధ్య అంతే స్థాయిలో కోల్డ్ వార్ ఉందంటున్నారు. ఇలా ఏ నియోజకవర్గాన్ని చూసినా ఎక్కడికక్కడ తన్నుకోవడాలు, తలంట్లు పోసుకోవడాలు తప్ప కష్టాల్లో ఉన్న పార్టీని కలిసి నడిపిద్దామన్న స్పృహ ఒక్కరికి ఉండటం లేదన్నది లోకల్ పార్టీ వాయిస్. ఇంకా మాట్లాడుకుంటే ఇక్కడ టీడీపీ బలం కంటే వైసీపీ బలహీనత ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు. సమస్యలు పరిష్కరించి ముందుకు తీసుకెళ్లాల్సిన జిల్లాకు చెందిన బడా నేతలు నియోజకవర్గాల్లోని గ్రూపులను తమ ఆధిపత్యం కోసం వాడుకుంటూ పరిస్థితిని ఇంకా దిగజారుస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. బడా నేతల తీరులో మార్పు రాకుంటే భవిష్యత్తులో సిక్కోలు వైసీపీకి సమస్యలు తప్పవన్నది ద్వితీయ శ్రేణి మాట.